ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ సెంటర్ ను సింగరాయకొండ ప్రాంతాల నుంచి తరలించి మరో ప్రాంతంలో నిర్మించాలంటూ సింగరాయకొండ, కనుమల్ల, కలికివాయి, మూలగుంటపాడు గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్తులు కలెక్టర్ రాజాబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ELF2 ఏర్పాట్ల వల్ల ఈ ప్రాంతంలో నివసించే జనజీవన స్రవంతికి ఆటంకం ఏర్పడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు సేకరించిన భూమితో పాటు రోడ్డుకు ఇరువైపులా మరో 150 మీటర్లు భూసేకరణ చేయనున్నారని, దీనివల్ల ఈ ప్రాంతంలోని రైతులు వ్యవసాయ భూములు కోల్పోతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ గ్రామాల్లో ప్రజలు వ్యవసాయం అనుబంధ రంగాల్లో జీవనోపాధి పొందుతున్నారని, దీని ఏర్పాటు జరిగితే ఈ ప్రాంత రైతాంగం ఇబ్బందులు పాలవుతుందని అన్నారు. ఈ ప్రాంతాన్ని నాన్ రెసిడెన్షియల్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తుందని, దీనివల్ల అనేక మంది నష్టపోతారని తెలిపారు. జనావాసాలు లేని ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రజా ప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. జిల్లా అధికారులు వాస్తవ పరిస్థితులపై అధికారులకు నివేదించాలన్నారు. కార్యక్రమంలో పై గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్. అందరూ ఆగండి, ఇక్కడ ముందు తరలించాలి, మరొక చోటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్, తరలించాలి, వేరొక చోటికి ఎమర్జెన్సీ ల్యాండింగ్. వెనకాల పక్క రండి కొద్దిగా. సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఎమర్జెన్సీ ల్యాండింగ్. జన నివాసాల వద్ద ఏర్పాటు చేస్తున్న సింగరాయకొండ ఎమర్జెన్సీ ల్యాండింగ్, జన నివాస ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్. సింగరాయకొండలో ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ వేరే ప్రాంతం తరలించాలి. ఆ కొత్త ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఆ అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా సింగరాయకొండ ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్, నివాస కేంద్రాల దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ వేరే తరలించాలి. కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ వేరే తరలించాలి. డబ్బా పెట్టావా? ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటుపై స్థానికంగా ఉండబడినటువంటి సింగరాయకొండ, కలికివాయి, మూలగుంటపాడు, కనమల్ల 4 గ్రామాల ప్రాంత ప్రజలు, రైతులు ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సింగరాయకొండ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి రైతులు కలెక్టర్ గారికి తీసుకెళ్లినటువంటి అంశాలు ప్రధానంగా సింగరాయకొండ ప్రాంతం నివాసాలకి కేంద్రంగా ఉండబడినటువంటి ఏరియాలో అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అక్కడ ఉండబడినటువంటి ఇళ్ళకి అనేక ఇబ్బందులు జరిగి అక్కడ ఖాళీ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సింగరాయకొండలో బైపాస్ను ఆనుకునే పక్కనే మాదిగపల్లి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దాదాపు 80-90% విలేజే పక్కకి పోయే పరిస్థితి ఉంది. అక్కడ బైపాస్కి ఇరువైపులా వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమి కూడా ఈరోజు వ్యవసాయం కూడా చేసుకునే అవకాశం కూడా లేకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో సింగరాయకొండలో మొత్తం 4 గ్రామాల ప్రజలు, మండలం మొత్తం కూడా మేము ఒక ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఆ ఫంక్షన్ హాల్ కేంద్రంగా మేము జేఏసీగా అన్నని మేము ఎన్నుకొని ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ కాకుండా వేరొక చోటకి ఆల్టర్నేట్ చూడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా సింగరాయకొండలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వల్ల నివాస ప్రాంతాలకి ఇబ్బంది జరుగుతుంది. అక్కడ డెవలప్మెంట్ని కుంటుపడే అవకాశం ఉంది. అక్కడ డెవలప్మెంట్ జరగాలనుకున్నప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడ కాకుండా వేరొక చోటకి తీసుకెళ్లాలని కూడా మేము తెలియజేసుకుంటూ, ఈ అంశాలపై స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు
డోల బాల వీరాంజనేయ స్వామి గారిని కూడా రైతులు అందరూ వెళ్ళి కలవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారి దృష్టికి నేను కూడా తీసుకెళ్తా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి మేము పరిష్కారం అయ్యే విధంగా చూస్తాము, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి పీడీ గారితో కూడా మాట్లాడి మీరు అలాంటిది ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన పరిధిలో ఆయన భాషలో ఆయన ప్రజలకు మేలు చేసే విధంగా కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏం లేదు ఒకటే విజ్ఞప్తి మేము చేస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే సింగరాయకొండ జన నివాసాల కేంద్రంగా ఉండబడినటువంటి అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పడితే అక్కడ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి 4 ప్రాంతాలు అనుకున్నప్పుడు కలికివేయి, మూలగుంటపాడు, సింగరాయకొండ, కనమల్ల ఈ 4 గ్రామాల గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజా అభిప్రాయం మేరకే అక్కడ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో వేరొక చోటకు తరలించి ప్రజలను రక్షించాలని, ఆ ప్రాంత డెవలప్మెంట్ని అడ్డుకాకుండా ఆ ప్రాంత అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడం కోసం ప్రభుత్వం అండగా నిలబడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నమస్తే అండి, నా పేరు మురళీకృష్ణ అండి. మేము సింగరాయకొండ నుంచి వచ్చాము. ఈ నేషనల్ హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ వద్దు అని చెప్పి మేము విన్నపం ఇచ్చుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరకు వచ్చామండి. ఇది మేము మొన్న శనివారము మేము మీటింగ్ పెట్టుకొని అందరం 4 గ్రామాల వాళ్ళం సింగరాయకొండ మండలం పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలందరం కలిపి మీటింగ్ పెట్టుకొని ఇది వద్దు, ఇక్కడి నుంచి వేరే తరలించండి అని చెప్పామండి. ఎవరైనా అడుగుతారు దేనికండి ఇది ఎందుకు తరలించాలి అంటే జన నివాసం ఉన్నదండి ఈ ప్లేసు. ఆ మండలానికి ఉన్న మెయిన్ హార్ట్ అదేనండి. ఆ ఏరియాలో అందరూ జన ఉపాధి నివసించడానికి కానీ షాపులు కానీ కమర్షియల్గా కానీ అన్నీ పెట్టుకొని ఉన్నామని. ఇది కాస్త పోతే మాకు ఆ మండలంలో 60,000 మంది కుటుంబాలకి ఇది ఎఫెక్ట్ అవుతుందండి, జనాల మధ్యలో ఉంది. సో దీని మీద మేము మంత్రి గారిని విన్నపించుకున్నాము, ఆయన కూడా సానుకూలంగా స్పందించారండి. కలెక్టర్ గారికి వచ్చాము, వీరు కూడా పీడీ గారితో మాట్లాడి ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి చెప్పి ఇక్కడి నుంచి తరలించడానికి ఆయన కూడా కోఆపరేట్ చేస్తామన్నారండి. తర్వాత మా కార్యక్రమం ఏంటంటే మేము ఎంపీ గారు కూడా శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి దీన్ని ఇక్కడి నుంచి తరలించాలని కోరుతున్నామండి.